సంఖ్యాకాండం 15వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులను చూచి ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసులలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే గాని గోవులలోని దానినే కాని గొర్రె మేకలలోని దానినే కాని దహనబలిగానైనను బలిగానైనను తెచ్చి మృక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణ గాననియో నియామక కాలమందు అర్పించినదనియో అనియో దేనినైనను మీరు అర్పింపగోరిన యెడల యెహోవాకు అర్పించినవాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలను. ఈ అర్పణలు బలులు అనేవి ఇశ్రాయేలు కాలంలో దేవుడు వాళ్ళకి నియమించినవే. ఎప్పుడైతే పాలుతేనెలు ప్రవహించే దేశానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే వాళ్ళకి, మన పితరులకు, పూర్వీకులకు దేవుడు వాగ్దానం చేశాడు. పాలుతేనెలు ప్రవహించే దేశానికి నీ సంతానాన్ని తీసుకువెళతాను అన్నమాట ప్రకారంగానే బోర్డర్లోకి వచ్చేసారు ఇశ్రాయేలీలందరూ కూడా. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎప్పుడో చేసిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వాగ్దానాలు వాళ్ళు మరణించిన చాలా కాలం తర్వాత వాళ్ళ గర్భవాసం నుండి వచ్చిన తన సంతానాన్ని అందరినీ 12 గోత్రాల ఇశ్రాయేలీలందరినీ కూడా పాలుతేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు తండ్రి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే దేవుడు ఇచ్చిన మాట నెరవేరడానికి నిలబడతాడని, మాట తప్పిపోడని, దేవుని అడిగేవాడు తప్పనిసరిగా పొందుతాడనే నమ్మకంతో ఉండాలే తప్ప దేవుడు చేస్తాడా చేయడా లేకపోతే మన పరిస్థితి ఏంటని మీరెవ్వరూ కూడా అవిశ్వాసము చేత బాధపడని అవసరం లేదు. మన దేవుడు అంత గొప్పవాడు. మాట ఇచ్చాడు అంటే తప్పనిసరిగా చేసి తీరుతాడు. మనం మరణించిన మనం ఉన్న కాలంలో జరిగిపోద్దని మనం ఎందుకు అనుకోవాలి? మనం ఉన్న కాలంలో జరగకపోవచ్చు, మన పిల్లల కాలంలో జరగవచ్చు. జరగటం ముఖ్యంగానే ఎప్పుడు జరిగింది అనేది కాదు, జరిగించేవాడు దేవుడు. మన మనుష్యుని కోరిక మేరకు ఆయన జరిపిస్తాడు, మాట ఇచ్చిన మేరకు. కనుక ఎప్పుడైతే పాలుతేనెల దేశానికి ఇంక వీళ్ళు ఎంటర్ అవుతారో అప్పుడు ఈయన పార్టీ ఏమంటున్నాడు. పార్టీ అంటాం కదా ఈ రోజుల్లో మనం. పార్టీ, జాబ్ వస్తే పార్టీ, డబ్బు వస్తే పార్టీ, పిల్లలు పుడితే పార్టీ, ఇలా మనం పార్టీ లేదా మాకు అని అడుగుతుంటాం సహజంగా. దేవుడు కూడా ఇశ్రాయేలీయులను అడుగుతున్నాడు ఏమని? యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులను చూచిట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశ నివాసులలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా మీ సంతోషం కొద్దీ నాకు ఈ బలులు అర్పించండి, నాకు ఇవి ఇవ్వండి. ఏమండి, ఈవేళ దేవుడు మరి గొప్ప గొప్ప వాళ్ళ ద్వారా మాట్లాడి అలాగ అడిగితే మనం చెయ్యమా అంటే చెప్పలేవండి. చెప్పేవాన్ని మోషేను నమ్మారు కనుక వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కసారి మోషే మాటలు నమ్మకుండానే వాళ్ళు చేయకుండా పోతారు. కానీ దేవుడు తన పిల్లల మనస్సును తెలుసుకొనగోరి మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీ అందరి పట్ల నేను నెరవేర్చాను కనుక నాకు ఈ సువాసన గల, ఇంపైన వాసన గల మరి పార్టీని నాకు ఇవ్వండి మీరు అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఇశ్రాయేలీయులను చూచిట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసులలో మీరు ప్రవేశించిన తరువాత, మీరు కనాన్లోకి వెళ్ళిన తర్వాతే
యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే కాని. గోవులు ఏమండి, మరి మన వాళ్ళ దాన్ని అసహ్యంగా మాట్లాడతాడు. ఈరోజు ప్రపంచంలో హయ్యెస్ట్ అండ్ రిచెస్ట్ ఫుడ్ ఏంటంటే ఆవు మాంసం. ప్రపంచంలో మన ఇండియాలో వీళ్ళు పూజలు చేస్తున్నారు వారి దానికి. మరి ఇస్లాం వాళ్ళు, క్రైస్తవులు మరి మనం పూజలు చేయలేం కదా, ఆహారంగా తీసుకోగలం, మాంసాహారంగా మనం దాన్ని తీసుకోగలం. కనుక ఏదైనా ఒకటి, మరీ గొడ్డు మాంసము అని భయంకరంగా మనం అనేకంటే ఆవు మాంసం. మరొక విశేషం చెప్పంటారా, ప్రకృతిలో అన్నిటికంటే ఖరీదైన, పవిత్రమైన, రుచికరమైన భోజనం ఏదంటే ఆవు మాంసమేనరా. అలాగని మన దేశంలో అది బహిష్కరించారు కనుక వీళ్ళు కూడా మరి ముసలైపోయిన గేదెల్ని, ముసలైపోయిన ఆవుల్ని, జబ్బుతో నీరసించిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న వాటిని తీసుకొచ్చి వాళ్ళకి అమ్మేగానే వాళ్ళు తీసుకొచ్చి కట్టేసి అక్కడ కోసేస్తారు. మనం లోపల మాంసాన్నే చూస్తాం కానీ దాని ప్రారంభ దశ, అది ముగింపు కాలానికి అది ఎలాగున్నదో మరి మనకు తెలియదు. కానీ విదేశాల్లో అలా కాదు, అవన్నీ కూడా కండలు తిరిగి ఉంటాయి. ఆవులు కండలు, పెద్ద పెద్ద సట్టలు, వాటి కాళ్ళు కానీ, ఏమండి వాటి కడుపులో ఉన్నటువంటి మాంసము కానీ, వాటి తొడలలో ఉన్న మాంసము కానీ. మనం చిన్న చిన్న గొర్రెలు, మేకలే. నేను పోర్ట్లో పనిచేసే కాలంలో షిప్పుల మీదకి వెళ్ళేవాడిని. షిప్పుల మీదకి వెళ్ళేటప్పుడు విదేశీయులందరూ, అమెరికన్ షిప్ ఉంటుంది, జర్మన్ షిప్ ఉంటుంది, జపాన్ వాళ్ళు ఉంటాయి, అనేక రకాల వ్యాపారాలు బట్టి దేశాల్లోని అనేక మంది ఆ షిప్పుల మీద క్రూ ఉంటారు, వాళ్ళు పనివాళ్ళు. వాళ్ళు ఏమనేవారంటే, మీరు బలహీనమైన ఆవుల్ని, కోళ్ళు, బలహీనమైన మేకల్ని, గొర్రెల్ని, కోళ్ళని తింటారు అంటే అలా తినకూడదని కాదు, మేము బలిష్టమైన వాటిని తింటాం, అందుకే మేము బలంగా ఉంటాం అంటారు వాళ్ళు. ఆ రోజుల్లో అనేవారు వాళ్ళు అలాగా. మీరు బలహీనమైన వాటిని తిని బలహీనంగా ఉంటారు, మేము బలమైన వాటిని తిని బలంగా ఉంటాం, అందుకే వాళ్ళ ఆకారాలు పెద్దవి, వాళ్ళ శరీరాలు పెద్దవి, వాళ్ళు చాలా బాగా నిండుగా మరి వాళ్ళు ఉంటారు వాళ్ళు, మనకు తెలిసినంతవరకు. కనుక అన్నిటికంటే రిచెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ ఫుడ్ అది, దాన్ని ఆవు మాంసాన్ని. విదేశాల్లో ఉన్న అది చేస్తే తింటేనే బాగుంది. ఎందుకంటే మీరు చూస్తుంటారు కదా ఈ మధ్యని, ఏ ఛానల్ అయినది, యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా చూస్తుంటారు. ఈ ఆవుల్ని కొయ్యటం, పెద్ద పెద్ద సట్టలు, అన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్ స్టోర్ ఉన్న పెద్దది ఉంటుంది, దానికి లింకులు వేసి తగిలిస్తారు ఆ లోపల. షిప్లో కూడా అంతేనండి. షిప్లో కూడా మరి వాళ్ళ ప్రయాణం నెల 15 రోజులు ప్రయాణం సముద్రం మీద ఉంటారు. మరి వాళ్ళకి భోజనం మళ్ళాగా రోడ్డు మీదకి వెళ్ళి హోటల్లో తినేసే పరిస్థితి కాదు కదా వాళ్ళది. వాళ్ళకు ఒక పెద్ద ఇంచుమించు మన చర్చి ఇది ఎంత ఉందో, ఈ వెడల్పు ఎంత ఉందో అంత వేసి డీప్ ఫ్రిడ్జ్ అనమాట, బాగా కూలింగు, అందులో సట్టలు 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 అన్నీ ఉంటాయండి. ఆవే కాదు, మేకే కాదు, గొర్రె కాదు, అన్నీ, కోళ్లే కాదు, టర్కీ కోళ్లే కాదు, అన్నిటినీ వాళ్ళు స్టోర్ చేసేసుకుంటారు ఇందులో. అవసరానికి పెద్ద ఆయన ఉంటాడు కదా, ఈవేళ ఏం వండాలి ఏంటి అని ప్లాన్, ఆ ప్లాన్ ప్రకారంగా వాళ్ళకి ఆ డైలీ ప్రోగ్రామ్ షీట్ ప్రకారంగా పెద్ద మెస్ వాళ్ళది, ఆ మెస్లోనే వాళ్ళు వండేసి రెడీ చేస్తుంటారు. ఇలా వాళ్ళ నెక్స్ట్ పోర్టు, నెక్స్ట్ ఎక్కడైతే ఇలా ఆగాలనుకుంటారో ఒక నెల 15 రోజుల తర్వాత అక్కడ ఆగి మళ్ళా అక్కడ లోడ్ చేసుకుంటారు. మళ్ళా ఎంత మాంసం కావాలి, ఎన్ని కోళ్ళు కావాలి, ఎన్ని టర్కీ కోళ్ళు కావాలి, ఎన్ని బాతులు కావాలి, ఎన్ని గొర్రెలు కావాలి, మేకలు కావాలి, మళ్ళీ అక్కడ మళ్ళీ లోడ్ చేసుకుంటారు. కనుక మన భారతదేశంలో అయితే మరి ఆవును వాళ్ళు దేవతగా కొలుస్తున్నారు కనుక హైందవ సోదరులు అది తినకపోవచ్చు.
కానీ ఈరోజు జరుగుతున్న పెద్ద మోసం ఏంటంటే మేక మాంసం, గొర్రె మాంసం అని చెప్పుకుంటూ ఆవు మాంసాన్ని కూడా హోటల్ బిర్యానీల్లో కలుపుతున్నారు. మీకు అర్థమైందా? మరి వాళ్ళు అంత ఖరీదైనటువంటి మరి మేక అంటే చాలా కాస్ట్. ఈరోజు అంతా కేజీ 800, దగ్గర దగ్గర 1000 రూపాయలకి వెళ్ళిపోద్దేమో అనుకుంటాను మరొక నెల రోజుల్లో సమ్మర్ వచ్చేసరికి. ఎందుకంటే ఎక్కువ మా 2 పళ్ళ మధ్యని మరి పెద్ద కక్క తగలాలంటే, పెద్ద మొక్క తగలాలంటే అది గొర్రెకి తగలదు. గొర్రెకి మేక అంత పెద్దగా ఉండవు, దీనికైతేనే పెద్ద పెద్ద ఉంటాయి. మరి వాటి ఎముకలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మరి వాటిని కూడా మాంసంతో పాటు వండి మరి కూర వేసేటప్పుడు కంపల్సరిగా ఒక దుమ్ము వేస్తారు. అందులో దాని కొవ్వు ఉంటుంది. జంతువుల తాలూకా మరి ఎంతో అతి రుచికరమైనది అందులో ఉంటుంది. అది కంపల్సరిగా భోజనం పెట్టేటప్పుడు, ఈ మాంసం వడ్డించేటప్పుడు విదేశాల్లో అది తప్పనిసరిగా వేస్తారు. అందులో అరబ్ కంట్రీస్లో మరీ ఎక్కువ. అరబ్ కంట్రీల్లో బాగా తింటారు ఇవి. వాళ్ళకి ఒంటి మాంసం ఎక్కువ ఇష్టం, వాళ్ళకి ఇష్టం అది. మనకు గోడు మాంసం ఎలాగ ఇష్టం, వాళ్ళకి ఒంటి మాంసం ఇష్టం. ఫిలిప్పైన్స్ కుక్క మాంసం ఇష్టం. ఒక్కొక్క దేశానికి జపానీస్కి కానీ, మరి చైనీస్కి కానీ, థాయిలాండ్ వాళ్ళకి కానీ, మరి ఇండోనేషియన్స్కి కానీ వాళ్ళకు పాములు అంటే ఇష్టం. పాములు అలా తొక్క తీసేసి చక్కగా ఉల్లిపాయ తరిగినట్టుగా మొక్కలుగా కోసి మరి అవి వేపుతుంటే మనకే నోరు ఊరుతుంటుంది. అది పాము అని తెలియకూడదు, కానీ మనం తినేస్తాం. అది మనకు ముందు పెడితే తినేస్తాం. కనుక ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క జంతువుకు అలవాటు పడిపోయి పుష్కలంగా దొరికే జంతువులను వాళ్ళు కూరలుగా చేసుకుని వాళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళు అన్నం తినేది తక్కువ, ఆకులు, అలములు వాళ్ళు తినేటప్పుడు చూడండి పచ్చటివే ఎక్కువగా ఉంటాయి. ఈ నూనెలో వేపినవి వాళ్ళకు వడ్డించేటప్పుడు చూసేటప్పుడు అవి ఎంతో ఎర్రగా కంటికి ఇంపైనటువంటిదిగా మంచి సువాసనతో కనిపిస్తాయి. కనుక దేవుని పిల్లలారా, దేవుడు కూడా మరి అది ఇష్టమైనట్టుగానే మనకు కనబడుతుంది కదండి. ఆయన అడుగుతున్నాడంటే మొదటి నీటిలోనే అంటున్నాడు ఏమని, యెహోవాకు ఇంపైన సువాసనగా కలుగునట్లు గోవులలో గాని, మొట్టమొదట దానికే ఇచ్చాడు ప్రియారిటీ. గోవులలో గాని గొర్రె మేకలలోని దానినే కానీ దహన బలిగానైనను ఇచ్చి మృక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగాననియో నియామక కాలమందు అర్పించినది అనియో దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యెహోవాకు ఆ అర్పణను అర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలెను. అలా ఉట్టు మాంసమే కాదు, మరి రొట్టెలు కూడా చెయ్యాలి అన్నాడు. మరి ఈరోజు మానవాళ్ళంతా కూడా మరి భోజనం చేసేటప్పుడు ఎక్కువ నాన్ వెజ్కే ప్రియారిటీ ఇస్తారు. ఏమండి, ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడతారు. దేవుడు నాన్ వెజ్ ఇష్టపడినా మళ్ళా పిండితో రొట్టెలు చేయాలి ఆయనకి. మనం ఉట్టు మాంసం తినలేం కదా, ఉట్టు మాంసం తినలేం. కొంచెం బిర్యానీ ఉండాలి. గల్ఫ్ దేశాలందరికీ బిర్యానీ, ఫారిన్ కంట్రీస్ అన్నిటికీ ఆల్ ఫ్రైస్, అన్నీ ఫ్రై చేయబడినవే వాళ్ళు తింటారు. వాళ్ళు మన రైస్ కొద్దిగా తీసుకుంటారు, మనం రైస్ ఎక్కువగా తీసుకుంటాం, కూరలు తక్కువగా తింటాం. వాళ్ళు రైస్ తక్కువగా తీసుకుంటారు, కూరలు ఎక్కువగా తింటారు. కనుక వాళ్ళ శరీర మరి ఎలా ఉంటుందంటే వాళ్ళ శరీరం ఆకారం చక్కగా నిండుగా, వాళ్ళు చక్కగా కండలు తిరిగిన వారుగా కనబడుతుంటారు మనకి. మన ఇండియన్స్ అయితే బక్క చెక్కిన వాళ్ళుగా, ఆవులు ఎండిపోయినట్టు, గేదెలు ఎండిపోయినట్టు వీళ్ళు మన వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఓకే, దేవుడు ఎంత చక్కగా కోరుకుంటున్నాడో చూడండి, ఎంత మనసు విప్పి మాట్లాడుతున్నాడండి దేవుడు. అందుకే ఈరోజు ప్రపంచం అంతా కూడా జగత్ విఖ్యాతం అయిపోయింది ఆవు మాంసం, ఆవు. ఓకే, కనుక ఏం కోరుకున్నాడు? మొట్టమొదట గోవులలోని దానినే కానీ, ఒకవేళ లేకపోతే గొర్రె మేకలలో దానినే కానీ
దహన బలిగానైనను బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగానియో నియామక కాలమందు అర్పింపబడినదినియో దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యెహోవాకు ఆ అర్పణ అర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను. నాకు తీసుకొచ్చి పెట్టాలి మీరు అన్నాడు. ఎక్కడెప్పుడు? కనాన దేశం వెళ్ళిన తర్వాత. మరి మీరు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు కదా. మీ పితరులకు వాగ్దానం చేశాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్న దేవుడు మీకు ఇది చేయమన్నాడు మిమ్మల్ని అని మోషేతో చెప్పాడు దేవుడు. మోషే వాళ్ళకి చెప్పాడు. ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా, 5వ వచనం, ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బలి మీదనేమి బలి మీదనేమి పోయుటకై 30 ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలను. దీంతోపాటు ద్రాక్షారసం కూడా పెట్టండి అన్నాడు. ద్రాక్షారసం కూడా పెట్టండి. ఎందుకంటే విపరీతమైనటువంటి ద్రాక్షలు పండుతాయండి. పాలు తేనెలు ప్రవహించే కనాన దేశంలో అండి. ఒక ద్రాక్ష గెల అంటే కొబ్బరి బొండాలతో ఉన్న పెద్ద గెల అంటారు అది. లేదంటే ఒక అరటి గెల, ఇంచుమించు 300 అరటి పళ్ళు ఉన్న పెద్ద 400 అరటి పళ్ళు ఉన్న పెద్ద గెలలు ఉంటాయి. అలాంటి పెద్ద గెలే ద్రాక్ష గెల. మనకేటి ఇలా చిన్న 10 పళ్ళు ఉన్న చిన్న గెలలు అంటారు. గెలలు కావాలి. గెలలంటే పెద్దవి. 2 మోసేవాళ్ళు ద్రాక్ష గెలని. కనాన దేశంలో 2 కావిడి వేసుకొని, కర్ర వేసుకొని మధ్యన కట్టి 2 మోసేవారు బలవంతులు. అంత శ్రేష్టమైన నేల. రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు అందుకే అక్కడికి వెళ్ళాడు. మీరు ఇంత చక్కగా మీ నేల పండుతుందంటే అని అగ్రికల్చరల్ టూర్ అని వేసుకొని అక్కడికి వెళ్ళాడు. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అలాగా, అక్కడ నల్లరేగడి ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా నల్లరేగడి ఉంది కదా, నల్లరేగడిలో పండించవచ్చా అని. అప్పుడు చాలా ఈ మధ్యకాలంలో అయితే మరి ద్రాక్ష తోటలు కూడా మన భారతదేశంలో వేసుకుంటున్నారు. ఆంధ్రాలో, హైదరాబాదు, మిగిలిన ప్రాంతాలు, బెంగళూరు, ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మంచి వాతావరణం కలిగిన ప్రాంతాలు. మరి ఆ వాతావరణానికి అలవాటు పడినటువంటి, లేదంటే తట్టుకోగలిగినటువంటి పళ్ళు ద్రాక్ష పళ్ళు. వాటికి కావలసిన వాతావరణాన్ని వీళ్ళు ఇవ్వగలిగితే ద్రాక్ష పళ్ళు మన దగ్గర కూడా పండడం మొదలుపెట్టాయి. ఎక్కువగా మనకి కాశ్మీరు, ఈ ప్రాంతాల నుంచి, నార్త్ ఇండియా నుంచి వచ్చిన తక్కువ మాత్రం మన ఆంధ్ర రాష్ట్రంలో పండుతున్నాయి. ఓకే, కనుక ఏమన్నాడు, వీటన్నిటితో పాటు నాకు తాగడానికి, అంతే కదా, మనం ఎలాగా త్రాగడానికి బిర్యానీ ఉందంటే కోకోకోలా పెట్టుకుంటాడు పక్కనే, థమ్స్అప్ పెట్టుకుంటాడు పక్కనే. ఎందుకంటే ఇది మసాలాతో మరి వీడికి మరి రగిలిపోతుంటది కదా తింటుంటే. అప్పుడు ఇది థమ్స్అప్ తాగుతాడు. బిర్యానీ తింటూ థమ్స్అప్ తాగుతుంటాడు. అదొక చక్కటి మసాలా వాసన, మాంసపు వాసనతో ఉంటే ఇది చల్లగా నాలుకను, గొంతును చల్లార్చి తీపిగా లోనకు దిగుతుంటుంది. దేవుడు కూడా అదే కోరుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. యెహోవాకు అర్పణ అర్పించేవాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్లపిండిని నైవేద్యమును తేవలను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి బలి మీదనేమి పోవుటకై 30 ద్రాక్షారసము పానార్పణముగా సిద్ధపరచవలను. పుట్టేలుతో కూడా పని నూనెతో కలపబడిన 4 పళ్లపిండిని నైవేద్యముగా సిద్ధపరచవలను. పొట్టేళ్ల మాంసంతో తినడానికి ఒకవేళ ఆవు కాకపోతే పొట్టేలు ఎన్నుకోండి. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పళ్లపిండిని నైవేద్యముగా సిద్ధపరచవలను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలను. ద్రాక్షారసాన్ని కూడా దేవునికి ఇచ్చేటప్పుడు, అర్పణ ఇచ్చేటప్పుడు దాన్ని కూడా తీసుకురండి. అది యెహోవాకు ఇంపైన సువాసన. ఆయనకి అది ఇంపైన సువాసన. మరి దేవుడు తింటాడా అంటే ఇదంతా కూడా మంటల్లో తగలబెడతారండి. బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద నిప్పు పెడతారు. మరి దేవుడు ఆ వాసన ఆగ్రానిస్తాడట. ఆ వాసన ఏమండి,
మనకు నోట్లోకి వెళ్ళాక కలాబిలా కసాబిసా నవ్వులు మింగేస్తాం, అంతే కదండి. దేన్ని బట్టి ఆకర్షింపబడతాం? దాని నుండి వచ్చే వాసన. అబ్బా ఏంటండి బాబు, వాసనతో నిండిపోయింది మీ ఇల్లు అంటాం. ఒకళ్ళు మాంసంగా వండితే వాళ్ళు మసాలాలు కలిపి వండుతారు. వండేటప్పుడు మరి ఎవరైనా మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు, అబ్బా ఏంటిరా మీ ఇంట్లో ఈవేళ మంచి వాసన ఘమఘమ అలాడుతుందని అంటాం, అంతే కదా. వాసన పీలిస్తే చాలు మనం తినేయాలనిపిస్తుంది. తినేటప్పుడు మనం పెద్దగా పట్టించుకోం వాసనలు అయ్యి, నవిలేయటం మింగేయటం. ఆ వాసన పీల్చుకుంటూ నవిలేయటం మింగేయటం, ఆ వాసన పీల్చుకుంటూ నవిలేయటం మింగేయటం. వాసన, దేవుడు వాసన. ఎందుకంటే దేవుడికి మనలాంటి నోరు, పళ్ళు, నాలిక లేదు, పెదవులు లేవు. ఆయన ఆ వాసనను లాగేసుకుంటాడు. అలా దేవుడు తింటారంటున్నాడు. మరి అలా తినే రోజులు మరి మనకు వస్తాయా అంటే వస్తాయి. మనం మరణించిన తర్వాత పరలోకంలో దేవుడు దేవదూతలు కూడా ఆహారం పెట్టాడు, తెలుసు కదా మీకు. ఆత్మలు, దేవదూతలు ఎవరు? ఆత్మలు. అవి ఆత్మలు. మరి ఆత్మలకి భోజనం కావాలా? మరి దేవదూతల ఆహారమే కదండి మన్నా తెల్లటి కొత్తిమీర గింజల్లాగా ఇశ్రాయేలీలో పర్ణశాలల మీద పడి ఉండేవి. ఇశ్రాయేల్ గుడారాల ముందు పడింది తెల్లవారేసరికి. అది తెల్లగా కరిగిపోతున్నటువంటి మంచుల ఎంతో చూపుకు రమ్యంగా, రుచికరంగా మన మనుషులు కూడా దేవదూతల ఆహారాన్ని తిన్నారు. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఆ మన్నాతోనే పోషించాడు 40 ఏళ్ళు అక్కడికి వెళ్ళినంత వరకును. మరి దేవదూతలకు కూడా పరలోకంలో దేవుడు మన్నా అనే ఆహారాన్ని పెడితే, మరి మనం కూడా శరీరాలు లేకుండా దేవదూతల వలె ఆత్మలం కదా. మనం కూడా ఆత్మలవే, దేవుని నుండి వచ్చాం, దేవునికి పుట్టాం. అవి సేవకులైన ఆత్మలు, మనం కుమారులైన ఆత్మలం. మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళం. మరి మనకి ఎలాంటి భోజన కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాడు దేవుడు? ఏమండి, 60 ఏళ్ళు ఇక్కడ ఉండి తిని విసిగిపోతామండి. ఏముందరా తినడమే కదా, ఏముంది తినడం అనుకుంటాం మనం. మరి 60 ఏళ్లకే నువ్వు తిని పళ్ళూడిపోయి, నాలుగు దెబ్బ దలసరైపోయి, ఏమండి మరి నోరంతా కాయ కాసేసి ఉంటుంది. మనం తిని పళ్ళన్నీ చూడండి, కొంత ఇంచుమించు ఒక 70 ఏళ్ళు వచ్చేసరికి ఒక పన్ను లైన్లో ఉండదు. ఒక పన్ను ముందుకుంటే ఒక పన్ను వెనక్కుంటుంది. ఈ పళ్ళు తెల్లగా నుంచి తెల్లదనం పోద్ది, పూర్తిగా పోయి అదొక గారబట్టినట్టు ఏమండి నల్లగా ఎర్రటి జారలు, వాళ్ళ కిల్లీలు, వాళ్ళ ఈ సిగరెట్లు ఇవన్నీ పీల్చి పళ్ళన్నీ ఎలా అయిపోతాయంటే వాళ్ళకి గారబట్టినట్టు అయిపోతాయి. జంతువులు పళ్ళు చూసారా, వయసు అయిపోగానే ఎలాగైపోతాయి? పసుపు అయిపోతాయి. జంతువులు వయసు ఎలా చెప్తారంటే వాటి పళ్ళ బట్టి, వాటికున్న పళ్ళు బట్టి, పళ్ళుని చూసి ఆ రంగుని చూసి అది ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్తారు సైంటిస్టులు. కనుక దేవుని పిల్లలారా, మనలో కూడా ఈ మాంసాలు అవి తిని సిగరెట్లు తాగి కిల్లీలు వేసుకుంటూ దేవుడిచ్చిన చక్కటి మరి రంగు పళ్ళకి ఎంత ముత్యాలా ఉంటాయి కదండి. పళ్ళు ముత్యాలాంటి రంగు ఇచ్చాడు దేవుడు. మీరు దోముకుంటే బాగా ఉంటాయి, కానీ మీరు దోమరు కదా, సోమరతనం. అలాగలా బస్ అటు ఇటు తిప్పేసి మళ్ళీ పొక్కల నుంచి నీళ్ళు చేసి తినేయటం వెళ్ళి కాదు. ఎప్పుడు కూడా మీ దంతాలని, మీ పళ్ళుని మీరు కాపాడుకోవాలి. మీ కళ్ళు కాపాడుకోవాలి, మీ తల వెంట్రుకలు కాపాడుకోవాలి, మీ కనురెప్పలు కాపాడుకోవాలి, మీ ముక్కును కాపాడుకోవాలి, మీ గుండె కాపాడుకోవాలి, మీ కిడ్నీలు కాపాడుకోవాలండి. కాపాడుకుంటేనే కదా 70 ఏళ్ళు దాటినా బ్రతకగలుగుతున్నారు. ఇంచుమించు 90 ఏళ్ళు పైన బతుకుతున్నారు మన ఆంధ్రాలో చాలామంది. ఎక్కువగా సినిమా యాక్టర్లు ఉంటారు ఇందులో. ఆడవాళ్ళే, మళ్ళీ మగాళ్ళు ఉండరు. ఆడవాళ్ళే ఎక్కువ కాలం బ్రతుకుతుంటారు. వాళ్ళు అందరికీ 90 ఏళ్ళు 85 ఏళ్ళు ఉంటున్నాయి. కానీ వాళ్ళ శరీరాలని వాళ్ళు జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారు, శరీరాలని జాగ్రత్త చేసుకున్నారు. కానీ ఈ 80 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు తినడానికే విసిగిపోయి ఏమి తింటామో ఏంటో అనే పరిస్థితికి, పళ్ళు ఊడిపోయి కళ్ళు సరిగా కనబడక నాలుక రుచిని
తీసుకోలేక నాలిక బండబారిపోయి ఎలా అయిపోద్దంటే రుచిని చేపట్టలేదు, రుచిని తెలుసుకోలేదు, ఆ స్పర్శజ్ఞానం కోల్పోద్ది నాలుక. అన్నీ ఏవి తిన్నా చప్పగా ఉన్నట్టుంటే నవిలి మింగేస్తామే తప్ప మనలాగా మనం వయసులో ఉన్నప్పుడు రుచిని ఆస్వాదిస్తూ ఎలా తింటామో అలా పాపం ముసలి వాళ్ళు తినలేరు. మెత్తగా పిండేసి నోట్లో మెత్తగా పిసికేసి నోట్లో పెడితే పాపం మింగేస్తారు. అది వాళ్ళ శరీరాన్ని వాళ్ళు సరిగా చూసుకోలేదు ఏమండి. కనుక భూమి మీద ఉన్న మానవ శరీరాలు కొంతకాలం ఉండి భూమి మీద ఈ తిండిని నిర్లక్ష్యం పెట్టి ఏమి తింటామో ఏముందో అని అనుకునే స్టేజ్కి వచ్చేస్తాం వృద్ధాప్యం వచ్చేసరికి. 60-70 ఏళ్లకే ఇక్కడ వృద్ధాప్యం వచ్చి తిండి మీద విరక్తి పుడితే ఆత్మ వేల లక్షలు కోట్ల సంవత్సరాలు దేవుడి దగ్గర బ్రతకాలి. మీరు బ్రతుకుతారు కదా, చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ అది చేరే స్థలం పరదేశు, టెంపరరీ ప్లేస్. పరదేశ్ అనేది టెంపరరీ ప్లేస్. యేసు వచ్చి అందరినీ తీసుకెళ్ళినంత వరకు ప్రతి వాళ్ళు ఆదాం మొదలుకొని ఈవేళ వరకు మరణించిన వాళ్ళు పరదేశంలోనే ఉంటారు. మరి పరదేశంలోనూ మరి ఆత్మలు తింటాయా? తింటాయి. మరి వాళ్ళకి ఏం పెడుతున్నాడు దేవుడు? మన్నా లాంటిది ఏదో పెడుతున్నాడు. మన్నా భూమి మీద శరీరాలతో ఉన్నప్పుడే పెట్టాడు కదా. మరి దేవదూతల ఆత్మలు కదా, ఆత్మలు మన్నా తింటాయంటే తింటాయి కనుకనే మన్నా పెట్టాడు దేవుడు దేవదూతలకి. మరి మనము కూడా ఆత్మలమైతే మనకి పెడతాడు. మనకేం పెడతాడు? అక్కడికి వెళ్ళాక మనకు తెలుస్తుంది. ఇక్కడంటే భూమి మీద ఇశ్రాయేలీలు మరి మన్నా దేవదూతలు తినే ఆహారం తినొచ్చు, కానీ ఈరోజు మనకి మన్నా మనకు తెలియదు. మన్నా మనకు దొరకదు. ఎందుకంటే అది పైనుంచి భూమి మీదకి రావాలి, కానీ భూమి మీద తయారయ్యేది కాదు. అది భూమి మీద తయారవడం మనం కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ కోసుకుని పండించుకుని మనం తినాలి. కానీ దేవుడు వాటికి పరలోకం నుండి దించిన ఆ మన్నాని దేవదూతలకు పెట్టే ఆహారాన్ని ఇశ్రాయేలీలు గుడారాల మీద కురిపించి 40 ఏళ్ళు మన్నాతోనే వాళ్ళు పెంచి పోషించాడు దేవుడు. కనుక మనం ఆత్మలో అయితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుడి దగ్గర దేవుని ఆధీనంలో పరదేశం ఉంటుంది. మరి ఆ పరదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి 100,000 లక్షల సంవత్సరాలు బ్రతకాలి కదా. ఆత్మకి అంతం లేదు కదా. ఆత్మ నాశనం కాదు. నరకంలో ఉన్నవాళ్ళు మండిపోతుంటారు, పరదేశంలో ఉన్నవాళ్ళు నెమ్మది పొందుతుంటారు. ధనవంతుడు బాధపడుతున్నాడు నరకంలో, లాజరు నెమ్మది పొందుతున్నాడు. కనుక మరి నెమ్మది పొందితే నెమ్మది సరిపోద్దా? మరి ఆకలి వేస్తే రుచికరమైన భోజనం శరీరానికి అవసరమైతే మరి ఆత్మకు అవసరం లేదంటారా? ఆత్మ ఉండబట్టే మీ నాలుక రుచిని తెలుసుకుంటుంది. చచ్చిపోయారనుకోండి, కోడి మాంసం నాలుక మీద పెడితే నాకుతాడా? నాలుకకు ఆ స్పర్శాజ్ఞానం కోల్పోతుంది. అంటే అది ఆత్మకుంద పవరు. కళ్ళ ముందు ఎన్నో రంగులు చూపిస్తే సంతోషపడతారు మనం కానీ పిల్లలం కానీ. ఎన్నో రంగులు చూపిస్తే సంతోషపడిపోతాం. కళ్ళక రంగులు మరి చనిపోయిన తర్వాత ఆ గుడ్లు అలాగే బయటకి రెప్పలు ఇప్పేస్తున్న వాళ్ళకి మీరు ఏవైనా చూపిస్తే వాళ్ళు ఆనందించగలరా? అంటే కళ్ళు కూడా పనిచేయవు ఆత్మ లేకపోతే నాలుక పనిచేయదు, కళ్ళు పనిచేయవు, నోరు పనిచేయవు, కాళ్ళు చేతులు పనిచేయవు, శరీరంలోని ఏ అవయవము కూడా పనిచేయదు. అంటే ఈ శక్తులన్నీ ఆత్మకే ఉన్నాయి. రుచి చూడటం కానీ, వాసన చూడటం కానీ ఇదంతా కూడా ఆత్మకే ఉంది. ఈ ఆత్మ మనం ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడతామో, ఆత్మ వెళ్ళిపోగానే శరీరానికి ఏం పెట్టినా, ఈవెన్ నిప్పుతో కాల్చినా ఎందుకు నన్ను కాలుస్తున్నారని అడగదు. అది ఆత్మకి, ఆ బాధ ఆత్మకి. కనుక అందుకే చనిపోగానే నిత్యాగ్ని దండన అన్నాడు. ఆత్మను కాలుస్తాడు ఆయన. ఆత్మ నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిపోద్ది. తప్పు చేసిన వాళ్ళు, దేవుని కొరకు బ్రతకని వాళ్ళు, లోకం కోసం బ్రతికిన వాళ్ళు, లోకమే ఆశలు, లోకమే సమస్తం అనుకొని తమ కుటుంబాల కోసం తమ జీవితాలని సర్వనాశనం చేసుకునే ఎందరో తల్లిదండ్రులు నిత్య నరకానికే వెళ్ళిపోతారు.
వాళ్ళ పిల్లలు వాళ్ళలాగే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఇలా తరము వెంబడి తరం వెళ్ళిపోతుంటారు, ఒకరి తర్వాత ఒకరు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ భూమి మీద ఏమి దేవుని కొరకు పని చేశారని దేవుడు వాళ్ళని స్వర్గంలోకి చేర్చాలి, పరదైసులోకి చేర్చాలి. పరదైసులో ఏ ఆహార పదార్థాలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు దేవుని కొరకు పని చేస్తే వాళ్ళని పరదేశంలోనికి చేరుస్తాడు. వాళ్ళు ఏ రుచులైతే శరీరంలో ఉండి మరి కలిగి శరీరంతో అనుభవించారో అదే రుచులు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరదేశంలో కూడా అనుభవిస్తారు. మర్చిపోకండి ఇది ఎప్పుడు. చచ్చిపోతే ఆకలి ఉండదంటే శరీరానికి ఉండదు, కానీ ఆత్మకుంది. అందుకే దేవుడు మరి అబ్రహాం గారు చెప్తారు ధనవంతుడితో, నువ్వు ధనవంతుడివి, నువ్వు భూమి మీద ఉన్నంతకాలం నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అని అంటాడు. చూడండి అక్కడ లోకాసువార్త 16వ అధ్యాయము 25వ వచనం. లోకాసువార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము ధనవంతుడు చూచి, కుమారుడా, నీవు ధనవంతుడు గనుక నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీకిష్టమైనట్టు అక్కడ దేవునికంటూ ఒక ఇష్టం ఉందని, ఆ ఇష్టాను ప్రకారంగా తను జీవించాలని వాడికి చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ చెప్పినా వాడు వినే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ధనం ఉన్నవాళ్ళు దేవుణ్ణి స్వీకరించలేరు, డబ్బున్న వాళ్ళు దేవుణ్ణి పట్టించుకోరు. ఏమంటున్నాడు? నీ కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావే. మరి లాజరు అలా సుఖం అనుభవించలేదే. లాజరు కష్టం అనుభవించాడు. జ్ఞాపకం చేసుకో. నాకెందుకు ఈ గజ్జిపుళ్ళు ఇచ్చావో, నాకెందుకు కుక్కలు వచ్చి నాకుతున్నాయని ఏం అనుకోలేదు ఆయన. తండ్రి, నేను ఈ రకంగా ఉండడం నీకు ఇష్టమైతే నేను ఈ రకంగానే నీ కొరకు బ్రతుకుతాను. తండ్రి, నేను లోకమందు పేదవాడిగా ఉండాలనుకుంటే నేను పేదవానిగానే బ్రతుకుతాను. తండ్రి, నన్ను గంజన్నంతోనే బ్రతకమంటే నేను గంజన్నం తినే బ్రతుకుతాను. ఎవరి కోసం బ్రతుకుతాను? ఏది తిన్నా, అది గొప్పదైనా చిన్నదైనా, నేను నీ కోసం బ్రతికి నీ కార్యక్రమాలు చేస్తాను. దేవుని పని చేయని వారు, దేవుని కొరకు బ్రతకని వారు, వాళ్ళ కుటుంబాల కోసం బ్రతికే వాళ్ళు మరణిస్తే ధనవంతుడిలా భూమి మీద తమకిష్టమైనట్టు బ్రతికారు కనుక వాళ్ళు ధనవంతుడితో అగ్నిగుండంలో యాతన పడక తప్పదు. ఇప్పుడే మీకు కొంచెం చివుకుమంటది, కానీ విడిచిపెట్టేగానే మళ్ళీ మామూలు అయిపోతారు. ఫుల్ ఛార్జింగ్ అయిపోతాం మీ బ్యాటరీ. మళ్ళీ లోకం కోసం ఎలా బతుకుదాం, తెల్లవారితే ఏం వండుదాం. కొంతమంది భార్యాభర్తలు అయితే రాత్రి ప్లాన్ చేస్తారు, రేపు తలకాయ మాంసం దమ్మంటావా, మేక మాంసం దమ్మంటావా, కోడి మాంసం దమ్మంటావా అని అడుగుతారు. ఇటు రాత్రి ఎప్పుడు ఇంకా పడుకోవాలి, లేవాలి, మార్నింగ్ లేవాలి, శుభ్రపడాలి, వెళ్ళాలి, అప్పుడు తేవాలి మేకో గొర్రెో గుడ్డు. దేవుని పిల్లలారా, తిండి మీద ఆశపడి తిండి కోసం బతికేవాళ్ళు ఎందరో ఉంటారండి. అందరూ ఇంచుమించు అలాగేనండి. ఎందరో ఎందుకు అనాలి, అందరూ ఆ తిండి కోసం బ్రతుకుతారు. 1,000,000 విద్యలు కూటి కోసం అన్నారు పెద్దలు. 1,000,000 విద్యలు ఎందుకు నేర్చుకుంటాడంటే, డాక్టర్ అయినా, ఆడు IAS అయినా IPS అయినా ఏ విద్యలైనా వాడు తినడానికే కదండి. వాడు గవర్నమెంట్ ఉద్యోగం చేసి డబ్బులు ఎక్కువ సంపాదించి బాగా తినడానికి. మరి నువ్వు ఎలా సుఖపడతావు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమని సుఖపడగలవు? అమెరికా వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అమెరికా అమెరికా అమెరికా. మా అమ్మాయి అండి అమెరికాలో ఉందండి, మా అబ్బాయి అండి అమెరికాలో ఉన్నాడండి. అమెరికాలో అడుక్కు తింటున్నారని తెలుసా నీ కళ్ళు? ఈ మధ్యన బాగా వార్తల్లో అయ్యే వస్తున్నాయి. అమెరికా పోయిన ఇండియన్స్ అందరూ అడుక్కు తింటున్నారు. ఏమా నువ్వేం చేస్తావంటే, నేను అమెరికా వెళతాను. తాతయ్య, అమెరికా వెళ్తావా? ఎందుకమ్మా?
అక్కడ డిగ్రీ కంప్లీట్ చేస్తుంది, అక్కడ ఎక్కువ జీతం అట. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొడుతున్నారు బేబీ. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొడుతున్నారు బళ్ళకి. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? హోటల్లో ప్లేట్లు తీసుకెళ్ళి కడుగుతున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? స్టోర్ రూముల్లో పనిచేస్తూ, పెద్ద పెద్ద స్టోర్ రూములు ఉంటాయి కదండి, బట్టల షాపులు, తర్వాత పచారా సరుకులు, ఇవన్నీ కూడా ప్యాకింగ్ల్లో ఉంటాయి. అక్కడ వీళ్ళు వెళ్ళి అక్కడ పని చేస్తుంటారు. వాళ్ళు కాఫీ తేవాలా, మీకోసం టీ తేవాలా, అది తేవాలా, ఇది తేవాలా అని సప్లైర్స్గా పనిచేస్తున్నారు హోటల్స్లో. అక్కడ మన వాళ్ళు ఇంకేం చేస్తుంటే తెలుసండి, వ్యభిచారం చేసి బ్రతుకుతున్నారు. దట్ ఈజ్ అమెరికా. నేను ఎప్పుడు అమెరికాని గురించి నేను మీకు ఎప్పుడు చెప్తాను. నాకు అమెరికా అంటే చాలా అసహ్యం, ఇష్టం ఉండదు నాకు. ఏముందారు అమెరికాలో? ఏముంది అమెరికాలో? దూరం నుంచి చూసి కొండ నున్నగా ఉంది, బంతట ఆడుకోవచ్చు అనుకుంటావా? ఒక పిచ్చోడా, అవన్నీ చెట్లు రా, ముళ్ళ తొప్పలో. నువ్వు అడుగు తీసి అడుగేయలేవు. ఇది దూరం నుండి చూడగానే కొండంతా పచ్చగా ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్లాగా అనుకొని ఆడుకోవడానికి బాగుంటుంది అనుకున్నావా? అలాగే అమెరికా మొత్తం తగిలేస్తున్నారు. ఎలాగ తెలుసా? కనీసం సీట్లు ఉన్న విమానంలో కూడా ఎక్కించకుండా మిలిటరీ వాళ్ళు వాడే పెద్ద డకోటా లాంటి ఫ్లైట్లు ఎక్కించి కింద దేకురుకొని ఉండండి, నిలబడి ఉండండి, అలా బాకురుకొని ఉండండి, మిమ్మల్ని మీ దేశంలో దించినంత వరకు అని అక్కడ గట్టిగా బేడీలు వేసి తీసుకెళ్ళి లోపల వేసేస్తున్నారు. తీరిపోయింది అమెరికా సరదా. ఎవరికైనా అమెరికా వెళ్ళాలని సరదాగా ఉందేమో చేతులు ఎత్తండి. ట్రంప్ వచ్చాకేటి ఆడు ఊరుకుంటాడేటి? ఇది 7.5 లక్షల మంది ఉన్నారట మన భారతీయులు. 7.5 లక్షల మంది ఉన్నారట. 1800 మందిని శ్రీకారం చుట్టాడు ముందు తగిలేయడానికి ఇండియా. ఏముందా విదేశాల్లో? ఈ మధ్యన మన నానిగడికి సంబంధం వచ్చింది. అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసా? ప్యారిస్లో ఉందట. నేనేమన్నంటే, ప్యారిస్ అంటే పరమనాశనం అని అర్థం. అంతో ఎంతో భయభక్తులతో కాస్త చిన్న దేవుడు భయమైనా ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం. నిజమారా? ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నానారా నేను? ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. వాళ్ళు ఏ దేవుడు అవనవ్వండి, భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఒక కోవిలికి వెళ్ళాలంటే 100ల సంఖ్యలో బారులు తీరి నిలబడతారు. ఒక మొక్కుబడిని తీర్చుకోవడానికి 1000ల సంఖ్యలో లైన్లో వెళ్తుంటారు, కేవలం దర్శనం చేసి అక్కడ ప్రసాదం తీసుకొని రావటానికి. ఆ భయం ఉంది, ఆ భీతి ఉంది. చెడ్డవాడు లేకపోలేదు, అన్ని దేశాల్లోనూ చెడ్డవాళ్ళు ఉన్నారు. కానీ మన దేశం ఆడంత ఘోరాతి ఘోరంగా ఉండే దేశం కాదు. ఇక్కడ ఆకలంటే అన్నం పెడతాం. అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఇల్లు లేనివారు, ఉద్యోగాలు లేనివారు ఫుట్పాత్ల మీద పడుకుంటున్నారండి. ఈ మధ్య అన్ని యూట్యూబ్ నిండా అవేనండి. మీరు చూడండి, మీకు మొత్తం అంతా అర్థమైపోద్ది పరిస్థితులు ఏంటో. ఎందుకు విదేశాలకు వెళ్ళాలని ఊరికే దూకుతుంటారు మీరు? ఏముందని అక్కడ? ఇక్కడ విమానం ఎక్కుతావు, ఎక్కడైనా ఎక్కొచ్చు విమానం. బొంబాయి విమానం మీద ఎక్కెళ్ళి వచ్చే సరదా తీరిపోతుంది విమానం మీద. మరి అమెరికానే వెళ్ళాలా? ఇంగ్లాండే వెళ్ళాలా? జర్మనీయే వెళ్ళాలా? కెనడాయే వెళ్ళాలా? ఆస్ట్రేలియా వెళ్ళాలా? ఎక్కడికి వెళ్తావు? అక్కడ పనులు చేసుకు బతుకుతున్నారు వాళ్ళు, కూలీ నాలేజ్ చేసి బతుకుతున్నారు. అక్కడ అమెరికా వాళ్ళు అక్కడ మనకు పనులు దొరకరు. అక్కడ అమెరికాలో పనులు దొరకరు. వీళ్ళే మన ఇండియన్సే పనులు. ఇండియన్స్, ఫిలిపైన్స్, తర్వాత పాకిస్తానీస్, తర్వాత థాయిలాండ్ వాళ్ళు, తర్వాత చాలామంది పేద దేశాల్లో నుంచి అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డు వచ్చేస్తుంది, నేను అమెరికా పౌరసత్వం పొందుతాను, నేను ఇక్కడ ఎంతో ఘరానాగా జీవిస్తాను. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడులేండి, మధ్యన ఫోన్ చేశాడు. ఏరా ఏం బాగున్నావా, ఎక్కడున్నావు ఏంటి అన్నాను. ఎప్పుడు చిన్నప్పుడు నా స్నేహితుడు, బ్రదర్ నేను అమెరికాలో సెటిల్ అయ్యాను. ఆహా, అయితే అయిపోయింది రైడ్ పని అనుకున్నాను. మరి ఇప్పుడు ఫోన్లు లేవాడు దగ్గర నుంచి. ఎందుకంటే తరిమి వేయబడిన వాళ్ళలో ఎక్కడ చిక్కడిపోయాడో తెలియదాడు. ఇప్పుడు మనకు ఫోన్ చేయడు. ఎందుకంటే గర్వంగా చెప్పుకున్నాడు కదా నేను అమెరికాలో సెటిల్ అయ్యానని. అమెరికాలో ఎవరు సెటిల్ అవ్వరు. గ్రీన్ కార్డు రావడం చాలా కష్టం.
దేవుని పిల్లలారా, మరి పరలోకం వెళ్తాం కదా, మరి పరలోకంలో మనకు అన్ని సుఖాలు ఉన్నాయా? మీరు వెళ్ళే నిజమైన లోకం గురించి ఆలోచించండిరా. ఇశ్రాయేలీలు వెళ్ళే పాలుతేళ్లు ప్రవహించే దేశం కొరకు భూమి మీద ఆశలు పెట్టుకోలేదరా. ఏం పాలస్తేనో ఏం లోకం అనుకొని మోషేను సర్వ విధాలా ఎంత కష్టపెట్టారో మీకు తెలుసు కదా. మనం పరలోకం వెళ్ళాలి, అది మనకు ముఖ్యం. అమెరికా వెళ్ళడం కాదు, జర్మనీ వెళ్ళడం కాదు, మనం పరలోకం వెళ్ళాలి, పరదేశకు మనం వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో నీకిచ్చిన ఈ దేహాన్ని నీ దేవుని కొరకు, సర్వశక్తుల దేవుని కొరకు పనిచేసి శ్రమ పొంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చి మరణించి నిత్య జీవానికి చేరుకోవాలి. అదే దేవునికి మీరర్పించే ఇష్టమైన బలులు. అందరికీ సెలవు.